Please silence. అధ్యక్ష, శ్రీమతి సోనియా గాంధీ గారంటే ఎనలేని గౌరవం అధ్యక్ష. సోనియా గాంధీ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు అడగకుండానే టికెట్ ఇచ్చింది అధ్యక్ష. దాన్ని ఎన్నడూ కూడా మర్చిపోలేదు అధ్యక్ష. దాదాపు 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజాస్వామ్య ఉద్యమం చేసి రాజ్యాంగ పరంగా న్యాయబద్ధంగా ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని అనేక ఉద్యమాలు చేసినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకపోతే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడే అనే ఒక నినాదంతో నవంబర్ 29వ తారీఖు అంటే ఈ రోజు మరి దీక్షకు పూనుకున్నప్పుడు ఏ విధంగా అప్రజాస్వామికంగా దయచేసి ప్లీజ్ ఆనాడు నవంబర్ 29వ తారీఖు నాడు త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని దీక్ష పూనినప్పుడు ఏ విధంగా అప్రజాస్వామికంగా అణిసివేసినప్పుడు మొట్టమొదటిసారిగా కాకతీయ మెడికల్ కళాశాలలో నిరసంగా అక్కడ సహచర డాక్టర్లందరూ కూడా ఉద్యమం చేస్తుంటే అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి మొట్టమొదటిసారి జై తెలంగాణ అన్న నాయకుడి నేను అధ్యక్ష. ఆనాటి నుండి అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ గారి పుట్టినరోజు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ మొదలైందని ప్రకటించినప్పుడు దాదాపు 2 సంవత్సరాల వరకు భారతదేశ చరిత్రలో ఏ నాయకురాలు చేయని విధంగా 54 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సోనియా గాంధీ ప్రపంచ 3వ శక్తివంతమైన నాయకురాలు, మా నాయకురాలు తెలంగాణ ఇస్తారని ప్రకటించిందని 2 సంవత్సరాలు అదే పార్టీలో ఉండి గట్టిగా మాట్లాడిన అధ్యక్ష. ఆ 2 సంవత్సరాలు నేను గట్టిగా మాట్లాడినప్పుడు వీళ్ళందరూ కూడా మరి ఎవరికి తల ఒగ్గి మోకాల చేతుల నీలకాయంలో కుక్కిన పేను లెక్క పడినదో ఒకసారి వారు మన్నన చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సీమాంధ్ర నాయకులు జోరీలలాగా సోనియా గాంధీ చెవిలో ఊదుతా ఉంటే 4 సంవత్సరాల వరకు రోజుకో బిడ్డ చచ్చిపోతా ఉంటే యాదిరెడ్డి చనిపోతే ఏం రాసింది అధ్యక్ష, వేణుగోపాల్ రెడ్డి చనిపోతే ఏం చనిపోయింది అధ్యక్ష, అదేవిధంగా నా నియోజకవర్గానికి సంబంధించిన బోధ్యా నాయక్ చనిపోయింది అధ్యక్ష, ఆటో డ్రైవర్ చనిపోయింది అధ్యక్ష, వాళ్ళందరూ చనిపోయినప్పుడు రాసింది అధ్యక్ష. సోనియా గాంధీ అంటే మాకు చాలా గౌరవం ఉంది అధ్యక్ష. నేను అన్నది ఏంటంటే నోటికాడి బుక్కను డిసెంబర్ 9 ప్రకటించిన తర్వాత నోటికాడి బుక్కను ఎత్తగొట్టిందనే ఉద్దేశంతో అనేక బిడ్డలు చనిపోయింది అధ్యక్ష. దానికి నిరసనగానే ఆ పార్టీలో ఉన్నప్పుడు నేను అనేక రకాలుగా పార్టీ గురించి ప్రభుత్వం గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ప్రాంతం వరకు వచ్చే వరకు తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడవలసి వచ్చింది అధ్యక్ష. ఆనాడు 1969లో సదాలక్ష్మి ఒక దళిత మహిళ అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవిని వదిలిపెట్టేసి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జెండా పట్టుకొని ఉంటే ఇప్పటి వరకు చరిత్రలో ఉంది అధ్యక్ష. ఆమెను ఆదర్శంగా తీసుకొని అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టేసి తెలంగాణ జెండా పట్టుకున్న అధ్యక్ష. వారి గురించి మాకేం కోపం లేదు అధ్యక్ష. ఆనాడు సోనియా గాంధీ దగ్గరుండి వీరందరూ కనుక గట్టిగా ప్రయత్నం చేస్తే ఇంతమంది బిడ్డలు చనిపోయేవారా? సీమాంధ్ర వాళ్ళు మరి సోనియా గాంధీ గారి చెవుల్లో ఊదడం వల్లే కాలాత్మ అవడం వల్ల అంతమంది చనిపోయారు. సోనియా గాంధీ నిజంగా ఇచ్చిన దాంట్లో మేము తప్పకుండా గౌరవిస్తా ఉన్నాం. మా అధినాయకుడు కేసీఆర్ గారు స్వయంగా పోయి కూడా వారికి కృతజ్ఞత కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా సోనియా గాంధీ గారు అంటే మాకు గౌరవము, తప్పకుండా ఎట్ ద సేమ్ టైం ఈ 4 సభ గౌరవము తప్పకుండా గౌరవమే. ఆనాడు ఈనాడు ఎప్పటికీ గౌరవమే. కానీ ఎట్ ద సేమ్ టైం ఇవ్వడంలో ఆలస్యమైనందుకు నోటికాడి బుక్కను తీసేసినందుకు మరి బిడ్డలు మరి అనేక రకాలుగా బాధపడి మరి వారు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిన సంగతి మీకు అందరూ కూడా తెలుసు అధ్యక్ష. అందుకనే తప్పకుండా ఏ బిడ్డ చనిపోయినప్పుడు ఎవరి పేరు రాశారో మీకు అందరూ కూడా తెలుసు అధ్యక్ష. కాబట్టి దయచేసి దీన్ని ఇతరులతో వదులుదాం. సోనియా గాంధీ గారంటే మాకు అపార గౌరవం ఉంది, తప్పకుండా కృతజ్ఞత పూర్వకంగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటాను అధ్యక్ష. చెప్పినాడు కదా సోనియా గాంధీ. See, I am giving my ruling. I am expunging the objectionable portion of this speech from the record. Chalo, please, good sir. Please, good sir. Please. Now,
షార్ట్ డిస్కషన్స్. మిషన్ కాకతీయ, ప్లీజ్ 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 ప్లీజ్, టైం లేదండి ఆ మ్యాటర్ క్లోజ్ చేయడం కోసం. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇష్యూస్ కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు మీ అందరికీ అవకాశం ఉన్నది. మిషన్ కాకతీయ మీద మనం షార్ట్ డిస్కషన్ చేయాలి. మీకు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కాంట్రవర్సీని క్లోజ్ చేసి సభను సజావుగా నడపడం కోసం, అంతే తప్ప